సార్ దాదాపుగా 4.5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పెద్ద పెద్ద హోర్డింగ్లు సిద్ధం సిద్ధం అంటున్నారు. నిన్న జెండా సభ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు నువ్వు సిద్ధం కాదు మేము యుద్ధానికి రెడీ అంటున్నారు. అంటే నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? ఈ రోజున రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలు పెడితే సామాన్య కార్యకర్త వరకు కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడ్డవాళ్ళే ఈ ప్రభుత్వంలో. ఈ తరహా గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ లేదు. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నా మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి ఈ ప్రభుత్వం? మా అభిప్రాయం కూడా అదే, యుద్ధానికి సిద్ధంగానే ఉండాలనిపిస్తుంది మాకు కూడా. అంటే పోల్ మేనేజ్మెంట్ ఆ బాధపడిన వాళ్ళలో మేము కూడా ఒకళ్ళం, బాధపడ్డ వాళ్ళు మీరు కూడా, మేము కూడా ఒకళ్ళం. మరి నమ్మాంగా సార్, నమ్మి ఓట్లేసాంగా వేసాం కనుక బాధపడుతున్నాం. వేసిన తర్వాతే బాధపడుతున్నారు. ఇక ముందన్నా బాధపడకుండా ఉండాలి అంటే యుద్ధానికి సిద్ధం అవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా అకౌంట్లో డబ్బులు వేస్తున్నా, బటన్ నొక్కుతున్నా అంటున్నారు. అంటే డబ్బులు కొనుక్కుంటున్నారంటారా ఓట్లని? అది కొనటం లేదు కానీ ఎవరు డబ్బులు వేస్తున్నాడు? వాడు జేబులో డబ్బులు అయితే ఇట్లా, జగన్మోహన్ రెడ్డి జేబులో డబ్బులు ఇట్లేదు. ప్రజల డబ్బులే ప్రజలకు వేస్తున్నాడు. ఇంతకుముందు ఎవరు వేయలేదు, ఈయన వేసాడు. మరి ఎంతవరకు మార్పు వస్తుందో తెలియదు. ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తున్నాడు, 10,000 వసూలు చేస్తున్నాడు అనే మాట వాడుతున్నారు ఎక్కువ మంది. ఇప్పుడు అదే జరగొచ్చేమో అనుకుంటున్నాం మేము కూడా. కాబట్టి డబ్బులు వేసినందువల్ల ఈ ఓట్లు కొనుక్కున్నట్టు కాదు, కంపల్సరీ జగన్మోహన్ రెడ్డికి వేస్తారన్నట్టు కాదు. సో అంటే ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు జనాల్లోనే ఉండి నేను విన్నాను చంద్రబాబు నాయుడు గారు బాదుడు అంటే నమ్మారు జనాలు. అప్పుడు నమ్మారు కాబట్టి ఓట్లు వేశారు, 151 సీట్లు ఇచ్చారు. ఈ రోజున ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదీ పెరిగిపోయింది. నేను ఏది పెంచనన్న పెద్ద మనిషి ఈరోజు ఏ మొహం పెట్టుకుని ఓట్లాడడానికి వస్తారంటారు? అదే వాళ్ళు అడుగుతారు, ఎందుకంటే వాళ్ళు ఏ మొహం పెట్టుకుని అడుగుతారు. వేసేవాడు వేసే పొజిషన్లో లేరు. నాకు తెలిసిన వరకు అయితే ఏ ఒక్కళ్ళు కూడా ఒక ఛాన్స్ అన్నారు, ఒక ఛాన్స్ ఇచ్చినందుకు బాధపడుతున్నారు. ఆ బాధపడే వాళ్ళం మేము కూడా ఒకళ్ళు అని చెప్తున్నా కదా. చివరగా తన కుటుంబాన్ని ప్రతిపక్షాలే విడగొట్టాయని చెప్పి ఆయన సింపతి కార్డు ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రోజున నేను జగనన్న వదిలిన బాణాన్ని అన్న ఆవిడే లేదు, నా బిడ్డకు ఒక అవకాశం ఉండని బైబుల్ పట్టుకుని అడిగిన ఆవిడే లేదు. ప్రజలు ఏది నమ్ముతారంటారు సార్? అంటే జగన్ గారు మాట నమ్ముతారా, లేకపోతే ఈ నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు గోడ కొట్టాడు తలేసి అని చెప్పి మాట్లాడారు ఆయన? జగన్ మాటలు నమ్మేటట్టు అయితే ఆ పరిస్థితులు లేరండి. ఒక జగనే కాదు, వైసీపీ నాయకులు చెప్పి ఎవరి మాటలు కూడా నమ్మేటట్టు లేరు జనం. ప్రజలకైతే బాగా ఇసుకొచ్చింది, పక్కా వచ్చిందండి నా ఉద్దేశం అయితే. మీరేమంటారు సార్? ఇక్కడ పరిశ్రమలు కానీ ఉద్యోగాలు కానీ ఇవేమి లేకపోయినా కూడా నేను బటన్ నొక్కాను కాబట్టి డబ్బులు వేస్తాను కాబట్టి వేస్తారంటున్నారు ఆయన. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో పసుపు కుంకుమ కింద 12,500 వేశారు. ప్రతి ఆడబిడ్డ అకౌంట్లో 12,500 వేశారు. ఆ మరుసటి రోజు వెళ్ళి 12 నుంచి ఓటింగ్ పెరిగింది బాగా. దాని ఎఫెక్ట్ అని అనుకున్నారు. తర్వాత ఏమైందో మనం చూసాం. మునుగోడు మన పక్కన రాష్ట్రం తెలంగాణలో మునుగోడు అసెంబ్లీకి ఓటుకి 12 నుంచి 15,000 దాకా ఖర్చు పెట్టారు ఒక పార్టీ, కానీ గెలిచింది మాత్రం వేరే పార్టీ. అందుకని డబ్బుతో ఓటు కొందామన్నా, డబ్బుతో రేపు ఎలక్షన్లో అధికారం వద్దామన్నా వాళ్ళ వల్ల కాదు. ఏదో ఒకసారి నమ్మారు, ఓటు వేశారు, ఫలితాలు చూశారు, అది రిపీట్ అవుద్ది మాత్రం అనుకోవద్దు. ఒకసారి నమ్మారు కాబట్టి చూశారు, ఇక రెండోసారి రానివ్వరని నేను అనుకుంటున్నాను. నాయకుడు అనేవాడు ఇదిగో నేను ఇది చేశాను అని చెప్పుకోవాలి. కేవలం ఈయన నేను బటన్ నొక్కాను అని తప్ప నేను ఒక పోలవరం పూర్తి చేశాను, నేను అమరావతిని బిల్డ్ చేశాను, లేకపోతే నేను ఉక్కు పరిశ్రమని విశాఖ ఉక్కుని ఆపాను, ఇలాంటివి ఏమైనా చెప్పుకోవడానికి ఉన్నాయంటారా? ఒక్కటి కూడా లేదండి. ఏమైనా చెప్పమనండి, పలానా చేశాను ఒక్కటి చెప్పమనండి. ఆయన చెప్పిన మద్యపాన నిషేధమైన చేసాడు? ఏది చేయలేదండి, ఏది లేదు, చేయలేడు కూడా. మద్యపాన నిషేధం కాదు, అసలు ఉన్న బ్రాండ్లే మంచి బ్రాండ్లు ఇమ్మనండి, వాడిని ఇవ్వలేడు. ఎందుకంటే వాడు మద్యం ద్వారానే డబ్బు సంపాదించారు. గవర్నమెంట్కి రావాలి, వాడి ప్యాలెస్కి డబ్బులు వెళ్ళాలి. ఆ రెండు చేయాలంటే మద్యం ద్వారానే అమ్మితేనే వాడు బతుకుతేరు. వాడు మద్యం అమ్మితేనే వాడు బతుకుతేరు, ఇసుక అమ్మితేనే వాడు బతుకుతేరు. సో ఇంతకుముందు ఎప్పుడైనా ఈ రాజకీయాలు చూసారు సార్? అంటే ఈ ఆయన పార్టీలోంచి బయటకు వచ్చిన వసంత కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళు కానీ, అది కొంతమంది నాయకులు చంద్రబాబుని లోకేష్ని తిట్టాలి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్తున్నాడు అని చెప్పే పరిస్థితి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడైనా ఉందంట? ఎవరు లేదు, ఎప్పుడు లేదు, అలాగూ ఎప్పుడు రాకూడదని అనుకుంటున్నాం. వీటితోనే ఖతమైపోవాలి, ఆ వ్యవస్థ వీటితోనే ఖతమైపోవాలి. లేకపోతే చొక్కాలు మడత, సీఎం స్థాయి వ్యక్తి చొక్కాలు మడత పెట్టాలి. అసలు సీఎం కుర్చీకి అనర్హుడు అండి అతను. సీఎం కుర్చీకి అనర్హుడు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏంటంటే ఒకసారి నమ్మి ముఖ్యమంత్రిని చేశారు, అది తప్పు తెలుసుకున్నారు. నమ్మరండి, ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు.
సో తెలంగాణలో కూడా అలాగే అనుకున్నారు. కేటీఆర్ గారు బల్ల గుద్ది చెప్పి మా నాన్న మూడోసారి ఎన్టీ రామారావు గారు కూడా లేదు చరిత్ర తిరగరాస్తాడని చెప్పి అన్నాడు. అవును, అక్కడ మార్పు జరిగింది. ఆ మార్పు జరిగింది కదండి. ఇక్కడ సార్ ఇక్కడ పరిస్థితి ఉంటుందా? కర్ణాటకలో జరిగింది కదా, ఇక్కడ కంపల్సరీ జరుగుతుంది. మన పక్కన తమిళనాడులో జరిగింది కదా. అలాగే మీరు చదువుకున్న వ్యక్తి సార్, ఈ రోజున కేసులు కానీ లేకపోతే సామాన్యులు అయితే చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టాడు, లేకపోతే ఇంకొకరి మీద కేసులు పెట్టాడు, రేపు మా దాకా ఏంటి అని భయపడే పరిస్థితి ఉంది. దీని అంతటికి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఎన్నికల ప్రధాన కమిషన్ అధికారి కానీ పట్టించుకుంటారంటారా? పట్టించుకోవాలండి. ఇప్పుడు ఎలక్షన్ సజావుగా సాగాలి, ప్రజాస్వామ్యం నిలబడాలి అంటే కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ సక్రమంగా న్యాయబద్ధంగా జరగాలని వాళ్ళు చొరవ తీసుకోవాలి. ఉంది, 100% ఉందండి మార్పు. ఎక్కడికక్కడ చూస్తున్నాం మీరు అన్నట్టుగా ఓటర్ లిస్టులో కూడా ఒక పేరు మీద 10 ఓట్లు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఏమో చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు కూడా అట్లాగే ఉంటున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకేమో వీళ్ళు పక్కా తెలుగుదేశం అన్నాడు, వేరే చోట వేరే ప్లేస్లో ఉంటే అక్కడ వాడికి ఓటు ఉంది, ఇక్కడ వాడికి ఓటు ఉందని చెప్పి ఎక్కడ ఓటు లేకుండా చేస్తున్నారు. ఏదో ఒక విధంగా ఓటు లేకుండా చేస్తున్నారు. తెలుగుదేశం జనసేన సానుభూతి పరుల ఓట్లు తీసేసేయాలి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉంచాలి. అట్లాగే సో మీరు అన్నట్టుగానే ఓట్లు తీసేది ఇంకొక పద్ధతి అయితే ఈ రోజున సామాజిక వర్గాల వారీగా కూడా కులాల పేరుతో గొడవలు ఎప్పుడైనా ఉందా సార్? ఈ పార్టీలో అది పలానా కులం, నేను పలానా కులం. జగన్ సీఎం అవే ముందు దగ్గర నుంచి వచ్చిందండి. అవి అంత ముందు అయితే లేదు, నేనైతే చూడలేదు, వినలేదు. ఇలాంటి ముఖ్యమంత్రి కావాలంటారు మనకెందుకు సార్, మనకు వద్దండి ఎట్లాంటి అయినా. అది సో ప్రజలైతే స్పష్టంగా ఉన్నారు. 100% చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి సాధింపునే మెజార్టీ ఎక్కువ వస్తుందని నేను అనుకుంటున్నాను.